ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయమందు దేవుని యొక్క మాటలు ఏమిటంటే, తండ్రికి మానవులకు నరులకు సంబంధం ఎలా ఉన్నది, ఎలాంటి సంబంధము ఉండే మరి ఇప్పుడు ఎలా ఉన్నది అనేది తెలుసుకునడము. ఈరోజు వర్తమానం ఏంటంటే, తండ్రి కుమార్తెను కానీ కుమారుని కానీ ఎలా ప్రేమిస్తాడు, దేవుడు ఏ ప్రకారంగా ప్రేమించాడు, ఏ రీతిగా దేవుడు నరులను ప్రేమించినాడు అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. దానికి ముందు ఒక మనవి, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి. మీ మనస్సులు ఇటు అటు ఉండకూడదు. నేరుగా దేవుని యొక్క వైపే మీ యొక్క దృష్టి ఉంచాలి. దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను విని మీ జీవితాలను సరిచేసుకుంటే చాలా సంతోషపడతాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలుగా రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనముల నుండి మనము తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడు అయిన మా పరలోకమందున్న తండ్రి, నీ నామముకు మహిమ కలుగునుగాక. తండ్రి, ఈ సమయమందు నీ పరిశుద్ధ లేఖనమును మా ముందు ఉంచినావు దేవా. మా అందరితో నువ్వు మాట్లాడు, మమ్మలను బలపరచండి, సరిచేయండి, సరి అయిన బాటలో నడిపించమని మీ చేతులకు మా యొక్క హృదయాలను అప్పగిస్తున్నాం దేవా. అయ్యా, సంఘమును ఈ విశ్రాంతి దినమును మీరిచ్చినందుకు మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, లైవ్లో వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మీ చేతులకు సమర్పిస్తూ ఈ వాక్కు నాలో నుండి మాట్లాడుతండి. నేను ప్రభు అట్టివాడను మట్టివాడు, నాలో ఏమీ లేదో, కానీ నీవు నీ పాత్రగా నన్ను వాడుకొని నీ చిత్తానుసారంగా మాట్లాడించు. ప్రజల హృదయాలు కరిగించబడి మనసు మారిపోవాల తండ్రి, ఒక మాదిరిగా ఉండాలా. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మనము కొన్ని మాటలు ధ్యానిస్తుంటున్నప్పుడు, ఈ లోకములో తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నది, మరి తండ్రి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా ఉపయోగపడ్డదన్నది కొన్ని మాటలు మనము వాక్యం నుండి ధ్యానించుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనములో ఈ మాటలు దేవుడు ఆదాముతో అవ్వతో మాట్లాడిన మాటలు. వాళ్ళు తినవద్దన్న పండు తింటే ఏము జరిగిందన్నది మనం ధ్యానించుకుందాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని అన్నారు. ఇప్పుడు దేవుడు ఆదాముకు చెప్పాడు. ఆదామును తయారు చేసినప్పుడు, ఆ తోటలో ఉంచినప్పుడు, ఆ వనములో ఉంచినప్పుడు, బిడ్డ అన్ని పండ్లు తినచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఒక పండు తినకు అని తండ్రి చెప్పాడు.
అదే ప్రకారంగా వాళ్ళిద్దరితో కూడా మాట్లాడినట్టు మనము వాక్యంలో చూస్తుంటున్నాము. తప్పు వీరి ద్వారా జరగలే కానీ ప్రేరేపించిన సాతాను వలన వారు తప్పు చేయగలిగారు. ఈరోజు ఒక మనిషి తప్పు చేయడానికి కారణం ఏమిటంటే, ఒక మనిషి తల్లిదండ్రి చెప్పినట్టు వినకుంటే తప్పు ఎలా జరుగుతుందంటే ఇతరుల వలనే జరుగుతుంటున్నది. ఇతరులు ఏదో చెప్పి మనసు మార్చేసినప్పుడు తప్పు చేయగలుగుతున్నారు. ఈరోజు ఒక స్త్రీగా ఈరోజు కరిగిపోవటానికి కారణం ఏంటిదంటే, మాయా మాటలు చెప్పుట్లనే తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. తన భర్త తన పిల్లలకు దూరం అయిపోతున్నారు. ఈరోజు దేవుడు ఏ సంబంధాన్ని కలిగించి ఉంచాడో, దాని వలన ఏ రీతిగా జీవించాలని దేవుడు చెప్పాడో ఆ రీతిగా జీవించటము లేదు. ఈరోజు ఆ ప్రకారంగా బ్రతకటం అనేది లేదు. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు, దేవుడు ఆయన చేతులతో ఆయన రూపముగా మనిషిని సృష్టించినప్పుడు మట్టితో తయారు చేసి ఆయన నాసిక రంధ్రాల్లో ఆ జీవహాయువుని పోసినప్పుడు, ఊదినప్పుడు ఆయన నరుడిగా మారిపోయినాడు. మారిపోయిన వ్యక్తిని నేను ఇక్కడ ఒక తోట పెట్టాను, ఈ తోటలో నీకు ఉండటానికి నివాసమునిస్తున్నాను, నీకు తోడుగా నీకు భార్యనిస్తున్నాను, ఇవన్నీ నేను నీకు కలుగజేస్తున్నాను, నేను నా మాట వినని చెప్పినప్పుడు తన భార్య దేవుని మాట వినక ఎవరో చెప్పినది విని, ఆ సర్పము మాట విని మోసపోయింది. మరి మోసపోయినప్పుడు భర్త వచ్చినప్పుడు చెప్తే బాగుండు, అయ్యా నేను తప్పు చేసిన మరి ప్రకారంగా జరిగిపోయిందని బాధతో ఒక మాట అడిగితే ఆయన ఏమి సెలవిస్తున్నానో తెలియదు. కానీ ఆ భార్య ఏం చేసిందంటే ఇంకా కొన్ని ఫలాలు తీసుకొని ఆయనకు కూడా తినిపించినప్పుడు ఎంతో హాయిగా మధురముగా ఉంటున్నాయి. ఆ పండ్లు ఆయనకు కూడా తినిపించాలి. ఈరోజు భార్య చేసిన తప్పు కాక భర్తతోని కూడా తప్పులు చేయిస్తారు, అబద్ధాలు ఆడిస్తారు. ఇలా ఎన్ని కుటుంబాలు లేవు చూస్తే, ఇలా ఎన్ని కుటుంబాలలో వ్యతిరేకతలు లేవు. ఇవన్నీ ఈ యొక్క ఆదాము గురించి మనకు బైబిల్లో ఎందుకు రాయబడ్డదంటే, అలాగ మీరు చేయకూడదని రాయబడ్డది. కానీ ఇంకా అలాగనే చేస్తున్నాడు. క్రైస్తవులు కానీ ఇతర వాళ్ళు కానీ అలాగనే జరిగిస్తుంటున్నారు. అలాగ జరగకూడదు, అలాగ మాట్లాడకూడదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఎందుకంటే అలాగ ఉండటము దేవునికి ఇష్టము లేదు. మీరు భూమి మీద బ్రతికినన్ని రోజులు దేవునికి ఇష్టమైనట్టు బ్రతకాలనే దేవుడికి ప్రణాళిక. కానీ అలా బ్రతకటం లేదు, అలా జీవించటం లేదు. అందుకే వారిని కోపపడ్డాడు వారి మీద. నేను చేయవద్దన్న పని మీరు చేస్తే ఈ నేల శపించబడ్డది అని అన్నాడు. ఎందుకంటే నేను వద్దన్న పని మీరు ఎందుకు చేశారు, నేను కాదు ఈ పని చేయకూడదనంటే ఆ పని చేసిరని దేవుడు కొంచెము కోపం వచ్చాడు. ప్రతిరోజు సాయంకాలం సల్లపూట పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి వారితో మంచి చెడలు మాట్లాడుతూ, ప్రేమతో మాట్లాడుతూ జీవించేవాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రేమను దూరం చేసుకున్నారు, ఆ ప్రేమను దూరం చేసుకున్నారు. ఈరోజు చాలామంది ఉన్నారు, ఒక తండ్రిగా ఒక కుమార్తెను ఎక్కువ ప్రేమిస్తే, ఒక కుమారుని ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళకి ఏదన్నా చెప్తే దానికి లోబడటము లేదు. ఈరోజు ఒక తండ్రి ఆలోచన ఏంటంటే, నా పిల్లలు యువరాజుగా ఉండాలా, మహారాణిగా ఉండాలా,
అనే ఒక తండ్రి ప్రణాళిక ఉంటుంది. కానీ వారు పెద్దగా అయినప్పుడు, వారికి అన్ని తెలిసినప్పుడే తల్లిదండ్రికి దూరం అయిపోతారు. తెలుసా? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి కనిపిస్తే వేగిరపడి ఉరికొచ్చి వారి భుజముల మీద ఎక్కుతూ ఉంటారు. ఆ ప్రేమను చూసి తండ్రి కష్టాలన్నీ మర్చిపోతాడు, బాధలన్నీ మర్చిపోతాడు. ఎందుకంటే తండ్రిని చూడగానే పిల్లలు ఉరికొచ్చి ఈ పక్క ఒక్కళ్ళు ఆ పక్క ఒక్కళ్ళు డాడీ డాడీ అని మీద ఎగిరినప్పుడు, ఆ ప్రేమను చూసినప్పుడు ఆ తండ్రి ఆయన దినమంతా కష్టపడ్డ కష్టాన్ని మరిచిపోతాడు, ఆయన బలహీనతను మరిచిపోతాడు, ఆయన నొప్పులన్నీ మరిచిపోతాడు, సంతోషాన్ని అనుభవిస్తాడు. దేనికంటే పిల్లల సంతోషమే నా సంతోషం. వారితో పాటు మళ్ళా నవ్వటము, వారితో పాటు ఆట ఆడటము, చిన్న పిల్లవాడిగా ఒక తండ్రి మారిపోతాడు. ఆ ప్రేమ పెరుగుతూ పెరుగుతూ ఉండదు, ఆ ప్రేమ తగ్గింపైపోతున్నది. అలాంటప్పుడు తండ్రికి కూడా అదే బాధ కలుగుతున్నది. ఈరోజు ఎన్నో కుటుంబాలలో ఏం జరుగుతుందంటే, పిల్లలు ప్రయోజకులు కావాలి కానీ ఇడిచిపెడితే, ఎవరో చెప్పిన దానికి ఎవరి మాటను విని తల్లిదండ్రికి చెప్పకుండా ఎన్నో తప్పులు చేస్తుంటున్నప్పుడు, అది తెలిసినప్పుడు తల్లిదండ్రి ఇంట్లోకి వెళ్ళగొట్టడం జరుగుతున్నది. ఎంతగానో ప్రేమించిన ఒక కుమార్తె ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు వెళ్ళిపోతే ఆ తండ్రి ప్రేమ చచ్చిపోతున్నది. ఎంతో ప్రేమించిన ఒక కుమారుడు తెలియని అమ్మాయిని ఇంటికి పట్టుకొని వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఆ ఇంట్లో గొడవలు అయి ఎంతో ప్రేమించిన పిల్లలు ఈరోజు నా చేతి నుండి జారిపోయారని బాధ ఉంటుంది. అదే ప్రకారంగా దేవునికి కూడా ఉండెను. ఆ రోజులలో దేవుడు గాఢంగా ప్రేమించినాడు వారిద్దరిని. ప్రేమించి వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడటము, కలిసి ఉండటము. వారికి లోకంలో ఏమున్నదన్న తెలియదు కాబట్టి వారు యథార్థంగా చెప్పేవారు ఏమేం జరిగిందన్నది. అక్కడ దినమంతా తోటలో ఏం చేశారన్నది ఆయనతో పంచుకునేవారు. ఈ చెట్టు ఇలా పంట పండుతుంది, ఈ చెట్టు ఇలా మొలక మొలిసింది, ఈ చెట్టు ఇలా పూత పట్టింది, దీని కాయలు బాగా వచ్చినాయి, ఎన్నో పంచుకునేవారు కావచ్చు. ఆ సమయంలో దేవుడు సంతోషపడేవాడు. ఈ చెట్టుకు నీరు పోసాము, ఈ చెట్టుకు కంచె వేసాము, ఈ చెట్టు చుట్టూ మేము దాన్ని గడ్డి తీసేసినామని ఎన్నో పంచుకున్నప్పుడు దేవుడు సంతోషపడేవాడు. కానీ ఒక్కరోజు వచ్చింది, ఆ రోజు సృష్టించిన తండ్రికి దూరం అయిపోయారు. ఆ సాయంకాలం పూట దేవుడు ఆ తోటలోనికి వచ్చినప్పుడు ఆదాం అవ్వా అని పిలిస్తే పలకరు. ఎక్కడున్నారయ్యా అని పిలిస్తే అంజూరపు ఆకులు చుట్టుకొని చెట్టు చాటుకొని చూస్తున్నారు. ఎలా మేము బయటికి రావాలా, ఎలా తండ్రి ఎదుటి మేము నిలబడాలా అని బాధపడుతుంటున్నారు. ఈరోజు ఆ ప్రకారంగానే పిల్లలు అవుతుంటున్నారు. తప్పు చేశాము, తల్లిదండ్రి ముంగట ఎలా వెళ్ళాలా ఏడుస్తూ ఏడుస్తూ ఈరోజు దూరం అయిపోతున్నారు. నన్ను ఎంతగానో ప్రేమించిన మా డాడీ నేను తప్పు చేసినని తెలిస్తే ఏమైపోతాడో అని కనిపించకుండానే పరిగెత్తుతారు. కానీ అలా చేయడం తప్పని బైబిల్ చెప్తుంటున్నది. అప్పుడు ఆదాము నవ్వ దేవుని యొద్దకు వచ్చి ఆ చెట్టు చాటున దగ్గర పట్ల ఉండి దేవునితో మాట్లాడే మాటలేంటి తెలుసా? అయ్యా మేము దిగంబరిగలుగా ఉన్నాము, మేము బట్టలు లేని స్థితిలో ఉన్నామయ్యా, నీ దగ్గరికి ఎలా వచ్చుడో
అని అంటే మీకు లేవని ఎవరు చెప్పారు అని అంటున్నారు. మీకు లేవని ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారయ్యా మీకు బట్టలు లేవని? నేను తినవద్దు అన్నది గిట్ట మీరు తిన్నరా అని అడిగితే అప్పుడు అంటున్నది అవ్వ, ఆ అయ్య అంటున్నాడు, తిన్నామయ్యా, కానీ నేను కాదయ్యా తిన్నది, నువ్వు నాకు సాటిగా ఇచ్చినవుగా సాయంగా, ఆమె తెచ్చిస్తే తిన్నాను అని అంటాడు. ఈరోజు పిల్లలు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే తప్పు చేసింది నేను కాదు, ఆ పక్కింటి ఆమె చెప్పుతే నన్ను ప్రేమించినాను, ఆ పక్కింటి వాడు చెప్పుతే నేను ఆమెను ప్రేమించాను డాడీ, లేకుంటే నాకు ఆలోచన లేదు డాడీ అని పిల్లలు తల్లిదండ్రులతో చెప్తారు. నేను అలాంటి దృష్టిలో నేను ఉండలేను డాడీ, ఆమె చేయబట్టి ఇట్లా అయింది, మా ఫ్రెండ్ చేయబట్టి అట్లా అయినా, మా ఫ్రెండ్స్ ఇలా నన్ను కొంచెం ఫోర్స్ చేస్తే నేను అలా పడిపోయినాను డాడీ, లేకుంటే నేను మీ మాట వినను డాడీ అని ఏడుస్తారు. అప్పుడు బాధ, ఆ తండ్రికి బాధ, కన్న తండ్రికి దుఃఖము, తెలియని తప్పులు చేస్తే బాధ. దేవుడు బాధపడుతుంటున్నాడు. బాధపడి కోపంకి వచ్చేమన్నాడు తెలుసా? నేను చెప్పిన మాట మీరు వినలేదు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తానో చూడుండ్రని. వాళ్ళు దిగంబరిగా ఉన్నారు, అంజూరపు ఆకులు చుట్టుకున్నారు, ఆకులు తీసేపిచ్చి తోలు దట్టిని తయారు చేసి చర్మమునికి ఆ తోలును తొడిగించాడు. తొడిగించి ఏమన్నాడు తెలుసా? చూద్దాం రండి. ఇదే 3వ అధ్యాయం 23వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్ధపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఆ తోటలో నుండి బిడ్డ ఇక్కడ ఉండటానికి అవసరం లేదుగా, నా మాట వినలేదు కదా, ఈ నేల శపించబడ్డది బిడ్డ, ఈ తోట శపించబడ్డది మీరు చేయబట్టే. ఇది పరిశుద్ధమైన స్థలము, ఈ పరిశుద్ధమైన స్థలము శపించబడ్డది, ఇందులో నుండి మీరు బయటికి వెళ్ళిపోండి అని పంపించాడు. అదే కాదు, పంపించి ఏమన్నాడు తెలుసా? ఈ నేల నుండి మీరు తీయబడతారు కాబట్టి ఈ నేలను సేద్ధపరిచి దానిని బహుగా సేద్ధపరిచి దాని పంట మీరు తినాలి, కష్టపడి తినాలి. అంతకంటే ముందు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? భూమి నుండి ఆహారం ఇచ్చే చెట్లు, ఫలాలు ఇచ్చే చెట్లు మొలవాలా అన్నాడు. అప్పుడు మొలిచాయి. ఆ ఫలాలు తింటూ వారి ఆహారంగా తింటూ దాని అందు సంతోషపడ్డారు. తల్లిదండ్రులు పెట్టిన భోజనము అమూల్యమైన భోజనం అది పిల్లలకు. తండ్రి తినకున్న మంచి తిండి తినబెడతాడు, తల్లి తినకున్న మంచి తిండి తినబెడుతుంది. నా పిల్లలు ఇలా ఉండాలా, ఇలా బ్రతకాలా, మంచి పోషణాలు తల్లిగా అన్ని తయారు చేసి పిల్లలకి ఇస్తుంది. ఎందుకు తెలుసా? నా పిల్లలు బలంగా ఉండాలా, నా పిల్లలు బలవంతులుగా ఉండాలని ఫ్రూట్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని, ఎన్నో రకాల జ్యూసులని, ఎన్నో రకాల రొట్టెలని, పరాఠలని అన్నీ తినిపిస్తే ఒకరోజు పిల్లలు కూడా తిరగబడుతున్నారు. సమాజంలో ఈరోజు వరకు అదే కొనసాగుతున్నది. అలా జరగకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ ఈరోజు అలా లేరు. ఏ తండ్రి అయినా ఎలా ఉండాలంటే ఆదాములాగా నా బిడ్డను చూసుకునేవాడు ఉండాలని అంటారు. ఆదాము లాంటి భర్త నా బిడ్డకు దొరకాలా, అవ్వ లాంటి భార్య నా కుమారునికి దొరకాలని తల్లిదండ్రులకు ఉంటుంది. ఇది ఎలా అంటే చెప్పన్నా, దేవుడు ఇంటి నుండి వెలివేసినప్పటికీ
ఆదాము ఏం చేశాడంటే కష్టపడి చదువుకున్నాడు, పిల్లలను కన్నారు. జీవము గల్ల ప్రతి వానికి ఆమె తల్లి అని ఉన్నది. ప్రతి ఒక్కరికి ఆమె తల్లి. అవ్వా అలాగా అనుభవించాలి. ఈరోజు అలా లేరు. ఏమంటారు తెలుసా? ప్రేమించి బయటికి వెళ్ళిపోయినాక నువ్వు చేయబట్టే బయటకు వచ్చినే, నా తల్లిదండ్రి నన్ను రాజుగా కూర్చుండబెట్టి తిన్నారు, ఈ కష్టం ఏంటిదే అని ప్రేమ కాదు, అప్పుడు కోపముతో బెత్తము వాడతారు. నువ్వు చేయబట్టేరా నేను మా తల్లిదండ్రి విడిచి వచ్చిన అతి శ్రేష్టమైన బ్రతికాను, మహారాణిగా యువరాణిగా నా ఇంటిలో బ్రతికాను రా, నువ్వు చేయబట్టి ఇప్పుడు పోటకులన్న లేదురా అని భార్య భర్తను తిడుతుంది. మొదటి ప్రేమలో లేచిపోయారు, మొదటి ప్రేమలో బ్రతకటానికి సిద్ధపడ్డారు, ఏ రీతిగా బ్రతుకుతామని ముందుకెళ్ళారు. కానీ తీసుకుపోయిన అన్నీ అయిపోయినాక ఎవరు గుర్తుకొస్తున్నారు? తల్లిదండ్రి గుర్తుకొస్తున్నారు. మా డాడీ నాకు ఇది అది తెస్తుంటేనే నువ్వు చేయబట్టి నేను నిన్ను పట్టుకొని బయటకు వచ్చినా అని తిడతాడు. ఆఖరికి ఏమైపోతావు తెలుసా? ఎవరో ఒకరు చనిపోతారు. కొంతమంది అయితే కొంతమంది జయించుతూ ఉంటారు, కొంతమంది విసిగిపోయి నలిగిపోయి భర్త భాగలేడు, తల్లిదండ్రి నన్ను తీసుకోరని ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు ఈరోజు. కొంతమంది నా తల్లిదండ్రికి నేను ఏ మొక్కం చూపెట్టాలా, నా భార్య చేయబట్టి నేను నాశనం అయిపోయినాని వాడు తాగుతూ తిరుగుతుంటున్నాడు. ఈరోజు తాగటానికి బానిస ఎలా అయిపోతున్నాడు, సిగరెట్ తాగటానికి బానిస ఎలా అవుతుంటున్నాడంటే మనశ్శాంతి లేకనే. మంచిగా ఉన్నవాడు మారిపోడు. కారణం ఏంటిది? మనశ్శాంతి లేక. అది గుంజుతుంది. వాడు అంటాడు ఇది తాగురా నీకు మంచి నిద్ర పడుతుంది అంటాడు. ఎన్నడు తాగనాడు వాడు తాగి నిద్రపోతాడు. ఒక రోజుతో అది అయిపోయేది కాదు. రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. సావుకు దగ్గర అవుతుంటున్నాడు వాడు. సాతానుగాడు పెట్టాడు కదా ఒకటి, మంచి నిద్ర వచ్చటానికి ఒకటి మందు ఇచ్చినాడు కదా, మంచి చెడులు తెలుసటానికి ఒక చెట్టు ఫలం ఇచ్చింది కదా సాతానుగాడు. ఆ ప్రకారంగానే ప్రజలు ఈరోజు నశించిపోతున్నారు. ప్రియమైన సంగమా, అలా చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది, అలా జరగకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు తప్పుడు నిర్ణయం తీసుకునటం వలన నీ బ్రతుకు నాశనం అయిపోతున్నది. ఈరోజు మరితలుడయ్యా నా భర్త తాగుబోతు అయిపోయిండని ఎంతమంది ఏడవటం లేదు, ఏడుస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? వాడెంత తాగినా ఏదొచ్చినా వచ్చి పిల్లలు తిన్నరా నువ్వు తిన్నవా అని అడుగుతాడు. కానీ ఒక సిస్టర్ నన్ను అడిగాను, బాగా తాగుతుండయ్యా వాడు చావక ఎందుకు బ్రతికిండని అన్నది. ఒకరోజు నిజంగానే చనిపోయాడు, ఉరిపెట్టుకొని చనిపోయాడు. అప్పుడు నేను అడిగాను, అమ్మ నీకు మనశ్శాంతి ఉన్నది ఇప్పుడు మంచిగానంటే, దేనికయ్యా? భర్త లేడు కదమ్మా, మంచి స్వేచ్ఛగా బ్రతుకుతున్నావు కదా అని అంటే ఆమె ఏమని మాట్లాడుతుందో తెలుసా? అయ్యా వాడు బ్రతుకున్నప్పుడే నేను రాజ జీవితం జీవించిందయ్యా, చనిపోయినాక నా బిచ్చబుగత వచ్చింది నాకు అని అన్నాడు. ఏదైనా నేను చేసుకోవాలా? వాడు తాగి తడిపొచ్చిన కొన్ని డబ్బులు ఎన్నో కొన్ని ఇంటికి తీసుకొస్తుండే, 500 సంపాదిస్తే ఓ 200 అన్న ఇంట్లోకి ఇస్తే దానితో నేను పూట గడిపేదాన్ని. ఆ 100 రూపాయలు కూడా నాకు గతి లేకుండా అయిపోయినాయి అయ్యా. భర్త లేని జీవితము అంధకారమయ్యా అని అంటుంది. చీకటయ్యా, చీకటి బ్రతుకయ్యా. ప్రజల ఎదుట నేను నిలవాలంటే తలెత్తుకొని నిలవలేకపోతున్నాను. ఏ పనికి వెళ్ళినా నిందలు ఎదురొస్తున్నాయి, ఎవరితో మాట్లాడినా నిందలు ఎదురొస్తున్నాయి. నా పిల్లలను పోషించడం నాకు భారమైపోతుందయ్యా అని అంటుంది. ఎందుకు తెలుసా ఈ తాగటానికి బానిస అవ్వటం? మొట్టమొదట ఒక భార్యగా నువ్వు తగ్గించుకోవాలా. యేసు ప్రభు దేవుడు అన్నాడు, ఆదాముకు నువ్వు లోబడాలా అని చెప్పాడు.
ఒక భార్యగా లోబడి నువ్వు చేసే పనులలో ఆయన కోపంకి వచ్చినా నువ్వు తగ్గించుకుంటే నీ కుటుంబాన్ని కట్టుకున్న దానివైతావు. ఏ ప్రేమ ముందున్నదో ఆ ప్రేమ బ్రతుకు దినములన్నీ ప్రేమిస్తే నీ కుటుంబం బాగుంటుంది. నీ భర్త ఏదో అన్నాడని నువ్వు కోపం గస్తే ఆయన బానిస అయిపోతాడు, మందుకు, సిగరెట్కు బానిస అయిపోతాడు, ఫ్రెండ్స్కు బానిస అయిపోతాడు. ఈనడు నీ మాటగా నీ భార్య నువ్వు తిట్టినవంటే మాటి మాటికి అనుమానపోయినవనుకో, అది నీ చేతికి రాదుగా. నీ ఆలోచనలు మానుకోవాలా, నీ ఆలోచనలు మానుకోవాలా. ప్రతిసారి నువ్వు పనికి వెళ్ళొచ్చి తాగొచ్చి ప్రతి దినము నువ్వు కొడుతూ ఉంటే ఎంతకాలము ఆ భార్య నీ దెబ్బలను భరిస్తుంది. మానుకోవాల నువ్వు. ఆమె మొండిదైపోతున్నది, వంటండది, నీకు నీ పిల్లలకు భోజనం పెట్టది. ఇలాగ కుటుంబం నాశనం అయిపోతున్నాయి. ప్రియమైన దేవుడు ఉండాలి, అలాగ కాకూడదు. దేవుడు మిమ్ములను కష్టపడమని చెప్పాడు. కష్టపడితేనే భోజనం, సుఖంగా ఉంటే భోజనం లేదు. మీరు బాల్యములోనే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సుఖంగా వస్తారు. ఎప్పుడైతే మీకు మేజర్గా అయిపోయారో మీరు పని చేసటమే. దేవుని చేతిలో ఉన్నన్ని దినములు ఏ పని చేయటం అక్కర్లేదు. ఆదాము కవ్వకు ఎప్పుడైతే తోట నుండి బయటకు పంపించినాడో ఇద్దరు పని చేయాలా, పని చేస్తూ బ్రతకాలా, నీ చెమట అడపాలా. నువ్వు అలాంటి కష్టం చేసి నువ్వు భోజనం చేయాలని దేవుడిచ్చాడు. ఒక భర్తగా నీ పని ఏంటిది? నీ కుటుంబాన్ని పోషించుకోవాలంటే నువ్వు కష్టపడాలా. భార్య కష్టపడుతుందంటే ఆమె జీతం మీద నువ్వు బ్రతుకుతే నీ కుటుంబం బాగుపడదు. నీలో నుండి వచ్చింది కాబట్టి నీవు కూడా పని చేయాలా. ఆమె ఇంటి పని చేస్తే నువ్వు బయట నుండి పని చేసుకొని తీసుకొస్తేనే కదా నీ కుటుంబం బ్రతికేది, నీ కుటుంబం జీవించబడేది, నీ కుటుంబం వరదిల్లేది. నువ్వేదేకుంటే ఎక్కడికి వెళ్ళొస్తుందయ్యా? నువ్వు పని చేయకుంటే ఎలా నీ కుటుంబాన్ని పోషించగలుగుతావు? అలాంటి బ్రతుకు బ్రతకకండి. ఒకరి మీద ఆధారపడకండి. మా ఆత్మ ఇస్తారా అని ఆధారపడకు. మా తల్లిదండ్రులు ఇస్తారని ఆధారపడకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా. దేవుడు ఏం చేశాడంటే ఆ తోట నుండి బయటికి పంపించినాడు. ఈరోజు నీ తల్లిదండ్రి కూడా వివాహమైన వెంటనే బిడ్డా మీరిద్దరు చల్లగా బ్రతుకుంటారని ఆశీర్వదించి బయటికి పంపిస్తారు. వాళ్ళ మీద ఆధారపడద్దు. నువ్వుగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా. మీకిద్దరికి ఏ బాధ వచ్చినా చెప్పుకోవాలి. తప్పు చేయకూడదు, మోసము చేయకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భర్తకు తెలియకుంటే ఏ పని చేయకూడదు. భర్తతోని కూడా తప్పు చేయించకూడదు. భార్యకు తెలియకుండా ఏ తప్పు చేయకూడదు. భార్యను కూడా తప్పులో పడగొట్టద్దు, అబద్ధం ఆడించద్దు. ఇది దేవుని వాక్యము సెలవిస్తుంది. అవ్వ చెప్పాది, నేనే తినిపించినయ్యా అని. అదిగో అక్కడ ఉంటున్నదే సర్పము ఆ చెట్టు మీద, అది నాకు చెప్పాది, తీసుకో, ఇది మధురమైనది, మీకు తప్పు చెప్పినాడు దేవుడు అని మాయ చేసింది. వాళ్ళను ఆమెను మాయ చేస్తే ఆ మాయలో పడిపోతే కష్టాలు ఎదురొచ్చినాయి. ఈరోజు తల్లిదండ్రి మాట వినకుంటే ప్రేమ దోమ మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతామంటే శ్రమలే ఎదురొస్తాయి, కష్టాలే ఎదురొస్తాయి. బిడ్డలారా, బ్రతకండి తల్లిదండ్రికి లోబడి, తండ్రికి దేవునికి లోబడండి. ఆయనని మిమ్మల్ని పోషిస్తాడు. మీరు చేసే పనిలో ఆశీర్వదించబడతారు. మీరు వెళ్ళే మార్గములో ఆయన చేత పట్టుకొని నడుస్తాడు. తండ్రి ఎంతకాలం చేత పట్టుకొని నడుస్తాడు తెలుసా? మీరు నడక నేర్చే వరకే మీ చేతిని పట్టుకుంటాడు. ఒక్కసారి నడక నేర్చున్నారంటే ఇడిచిపెడతాడు. ఎందుకో నువ్వు నడుస్తావు కాబట్టి. ఆ విశ్వాసము తండ్రికి కలుగుతున్నదే.
తప్పటి అడుగులు వేసినప్పుడు నీ వెనుక వస్తాడు. నీ తల్లి వెనుక వస్తుంది, ఎక్కడ పడుతారో నా పిల్లలని. కానీ ఒక్కసారి నడక నేర్వటం వలన ఇడిచిపెడతారు. మాట నేర్చుకునడం వలన మాట్లాడటానికి ఇడిచిపెడతారు. జాబు చేసినప్పుడు చెయ్యమని ఇడిచిపెడతారు. కట్టి పెట్టరు మిమ్మలను. కట్టి పెడితే వాళ్ళు పోషించబడుతుంది. ఫ్రీగా ఇడిచిపెడితేనే మీకు అన్ని తెలుస్తాయి. ఎక్కడ తప్పు చేయాలి, ఎక్కడ తప్పు చేయకూడదని తెలుసుకోవాలా. ఎందుకంటే చూడండి, మనం నడుస్తున్నప్పుడు కొన్ని బందలు వస్తాయి. అందులో అడుగుపెట్టము నీళ్లుంటాయి, బురద ఉంటుంది. ఎక్కడ మంచి నీళ్ళుంటే అక్కడ నడిచిపోతాము. ఎందుకు ఈ లోక బురద అంటు పెట్టుకుంటారు? ఎందుకు ఈ లోక మైల అంటు పెట్టుకుంటారు? మరి ఎవరో చెప్పిననే మాయలో ఎందుకు పడతారు? మంచిది ఎలా ఎక్కడుందో దాన్ని వెతుక్కుంటూ నడవండి. ప్రియమైన దేవుని బిడ్డలుగా, మీరు చక్కటి మార్గంలో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మీ జీవితంలో సరి అయిన బాటలో నడచడానికి ప్రయత్నించండి. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించండి. పాటిస్తేనే కదా మీరు ఈరోజు మంచి జీవితాన్ని అనుభవిస్తారు. తాగుబోతు మారాలంటే నువ్వు మారిపో. ఆయనకు అలవాటు చేసింది నీవు కాబట్టి నువ్వు మారిపో. ఆయన ఒక్క మాట అంటే నువ్వొక్క మాట ఆడు. భార్య భర్తలకు గొడవ, కానీ ఆదాము అవ్వ ఇలా ఎన్నడూ కూడా గొడవ పెట్టుకోలే. ఎక్కడ కూడా రాసి లేదు. సంతోషంగా పంట తీసుకొని తిన్నారు, పిల్లలను కన్నారు, సంతోషంగా ఆనందంగా అనుభవించారు. ఆదాము అనొచ్చు, నువ్వు తప్పు చేయడం వల్లనే నేను ఈ భూమిలో పంట తీస్తున్నానే, నాకు చెమటాడిపోతున్నానే, నేను బాధపడుతున్నానే, నువ్వు ఆ రోజు తినకుంటే బాగుండు అని ఏ ఒక్క రోజు ఆదాము అవ్వ మీద చేతి వేయలే. ఎందుకు? తప్పు చేసిన ఒప్పుకున్నది. ఒప్పుకున్నప్పుడు ఆదాము క్షమించాడు. నువ్వు తప్పు చేస్తున్నావా? భర్త ఏదట చెప్పేసాయి, భార్య ఏదట చెప్పేసాయి. తప్పైపోయిందమ్మా అను, తప్పైపోయింది అయ్యా అను. ఏం అయిపోతుంది? ఏమైనా తక్కువ అవుతున్నారా చెప్పుకుంటే? బరువు అలకగా అవుతుంది చెప్పుకుంటే. నీలో ఉన్న భారం అలకగా అవుతుంది, నీలో ఉన్న టెన్షన్స్ అలకగా అవుతాయి చెప్పుకుంటే. భార్య భర్తలుగా పంచుకోవాలండి. అన్ని పంచుకుంటేనే బాగుంటుంది. పిల్లలుగా అన్ని పంచుకోవాలి తల్లిదండ్రులతో. ఇది జరిగిపోయింది డాడీ, ఇది ఇలా తప్పైపోయింది డాడీ, మమ్మీ తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలా. క్షమిస్తారు, మంచి మార్గం చూపెడతారు తల్లిదండ్రి. దేవుడు మంచి మార్గం చూపెట్టాడు. కష్టం చేసుకుని బ్రతికి కానీ చంపివేయాలి. వాళ్ళను చంపేస్తుండే. మొట్టమొదట అన్నాడు, నాకు తెలియకుంటే పండు తినేడలా చచ్చెదరని అన్నాడు. కానీ అది బంద్ చేశాడు. కానీ సచ్చేది ఉన్నది. వాళ్ళు తినకుంటే జీవితకాలం బ్రతుకుదురేమో, కానీ సచ్చేది ఉన్నది. కొన్నేళ్ళ మట్టుకే బ్రతుకుతారు అంతే, వాటి తర్వాత చనిపోతారు. దేవుడు చెప్పింది ఏది కూడా తప్పుగాలే. అన్ని నెరవేరుస్తూ వస్తున్నాడు. అన్ని జరుగుతున్నాయి. భూకంపాలు వస్తాయి అన్నాడు, వస్తున్నాయి. తల్లిని తండ్రి కొడుతుంటున్నారు. పిల్లలు తల్లిదండ్రులను కొడతారన్నారు, కొట్టుతుంటున్నారు. హత్య చేస్తారన్నారు, చేస్తున్నారు. అన్నదమ్ములు కొట్లాడు చనిపోతారన్నారు, చనిపోతున్నారు. లోకం మీద ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. కానీ మారటం లేదండి, మార్చుకోవటం లేదండి. ఈ దేహము కొన్ని దినముల మట్టుకే భూమికే మళ్ళీ సిద్ధమైపోతుంది. ఈ దేహములో ఆత్మ ఉన్నన్ని దినములు తగ్గించుకోండి. మీ జీవితాన్ని సరి చేసుకోండి. దేవునికి ఇష్టమైన బ్రతకండి, ఇష్టమైనట్టు బ్రతకండి. మీరు స్థిరకాలము జీవిస్తారు. ఆయన రాజ్యం రాబోతున్నది, త్వరగా రాబోతున్నాడు. మళ్ళా శ్రేష్టంగా బ్రతికే కృప మీకు ఉంటుంది. నీతిమంతులు
కదలించబడరని అన్నాడు. నీతిమంతులుగా ఉండండి, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. రండి, సమయం అయిపోతుంది. దేవుడి ఇట్టి వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. రండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవా, ఎన్నో తప్పులు జరిగిపోతున్నాయి భూమి మీద. ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు అనుభవిస్తున్నారయ్యా. ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు తండ్రి. టెన్షన్ వలన తాగటానికి బానిస అయిపోతున్నారయ్యా. కుటుంబాలు నాశనం అవుతున్నాయి తండ్రి. అయ్యా, కట్టండి అయ్యా, మీ కంచె వేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు మార్చబడాల దేవా, ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాల తండ్రి, ప్రతి ఒక్కరు దీవించబడాలనయ్యా. మీ కృప చూపి నడిపించమని, విన్న వాక్కును మీ బిడ్డల జీవితంలో ఫలింపచేయమని దేవా, కూడి వచ్చిన అందరినీ, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మార్చుమని, మాదిరిగా నిలబెట్టుకోమని, సాక్షిగా నిలబెట్టుకోమని, నీ త్రోవలో నడిపించమని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఇట్టి కృపని బిడ్డల మీద కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.